జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా కావలి మండలం ముస్నూరు టోల్ ప్లాజా వద్ద గల ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం ఒక పండుగ వాతావరణంతో సందడి నెలకొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన తల్లిదండ్రులతో పాటు సందర్శకులను కూడా ఆకట్టుకుంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి ప్రారంభించారు. కావలి డీఎస్పీ వెంకటరమణ, డిప్యూటీ డీఈఓ రాఘవయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఈ ప్రదర్శనలను వీక్షించారు. అటు సైన్స్ సంబంధిత అంశాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. ఆర్ఎస్ఆర్ విద్యార్థులను తాము అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చంద్రజ్యోతి తెలిపారు. విద్యావేత్త యానాదిరెడ్డి మరో అతిథిగా విచ్చేసి ఈ విద్యార్థులతో ముచ్చటించి అభినందించారు. ఉపాధ్యాయులు, ఆర్ఎస్ఆర్ కళాశాల ఏవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Do you have any job offers for me? How do I earn money? Guest file. నమస్కారం అండి. ఈరోజు ఆర్ఎస్ఆర్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 2023 సంబంధించి సైన్స్ ఎగ్జిబిషను చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. అందరు పిల్లలు కూడా చాలా హుషారుగా ఉన్నారు. అకాడమిక్ యాక్టివిటీస్ మీద కూడా త్వరగా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రెడిషనల్ యాక్టివిటీస్ కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి చాలా బాగుంది వాతావరణం. కానీ ఇక్కడ పిల్లలు కానీ పిల్లలు కూడా థీమ్ బేస్ మీద ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం ఉంది. అందరూ కూడా పేరెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగా జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Right place. అందరికీ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే వైజ్ఞానిక ఉత్సవ్ అనే ఎగ్జిబిషన్కి స్వాగతం. ఈ ఇయర్లీ కండక్ట్ చేసే సైన్స్ ఎగ్జిబిషన్ అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వైజ్ఞానిక ఉత్సవ్ అంటారు. వాట్ ఎవర్ ద నేమ్, ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా మాకు స్కూల్ కంప్లీట్ ఇయర్లో 360 degreesలో జరిగే యాక్టివిటీస్, that could be cultural activities or curricular activities, artery activities or experiential activities. అన్ని యాక్టివిటీస్ని చైల్డ్ కినెస్థెటిక్గా ఎలా నేర్చుకోవాలి, రోట్ లెర్నింగ్ మెథడ్లో కాకుండా యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పినట్లుగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ప్రతి చైల్డ్ ఎక్స్ప్రెషన్, పెర్ఫార్మెన్స్ అనే 2 థీమ్స్ని పెట్టుకొని సబ్ థీమ్స్గా హెల్త్, లైఫ్ అంటే లివింగ్ విత్ ఎన్విరాన్మెంట్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్ థీమ్స్గా 300
చేంజ్ ప్రాజెక్ట్స్ అనేవి చేశారు. కిండర్ గార్డెన్ టు 12th స్టాండర్డ్, ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ డన్ బై కిండర్ గార్డెన్ టు 12th స్టాండర్డ్ స్టూడెంట్స్. The total number of children have taken part is around 910 children. And the main aim of this is to remove the fear of communication, to remove the fear of expression, and to relate the nature and to live in the nature healthy. And మానవ మనుగడని ఎలా కొనసాగించాలి సస్టైనబుల్ వే అనేది మా సే అనమాట. కంప్లీట్ ఇయర్ లాంగ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ ప్రాజెక్ట్ చేసినా సస్టైనబుల్ లివింగ్ అనేది ఎలా ఉంటుంది, సస్టైనబుల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది, మన చుట్టుపక్కల ఉండే రిసోర్సెస్ని చెదరగొట్టకుండా ఒక 20 yearsకి మినిమం మనం ఎలా ప్రొటెక్ట్ చేయగలము, మనం ఎలా హెల్తీగా హోలిస్టిక్గా ఉండగలము అనేది ఈ సైన్స్ ప్రాజెక్ట్ యొక్క థీమ్. అండ్ ద అవుట్కమ్ ఆఫ్ ది సైన్స్ ప్రాజెక్ట్ ఈ సస్టైనబుల్ లివింగ్. అంటే ఎవరికి హామ్ చేయకుండా, మదర్ ఎర్త్కి హామ్ చేయకుండా, ఇంట్లో వాళ్ళకి హామ్ చేయకుండా, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి హామ్ చేయకుండా మన సోషల్ యాక్టివిటీస్ని, ఎమోషనల్ యాక్టివిటీస్ని హెల్తీగా ఉంచుకోవాలి అండ్ హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి ఈజ్ ద సబ్ థీమ్ అండ్ థీమ్. So this way we have completed successfully all the activities. Every child has taken part. ఒక 5-6 members కొంచెం health related issues వల్ల participate చేయలేకపోయారు. Otherwise 100% of the school has taken part with all the teachers. We thank all the parents, teachers and children, and our sincere thanks to our management because మేము ఏ యాక్టివిటీ చేసినా దానికి కంప్లీట్గా సపోర్ట్ ఇచ్చి ఏ రిసోర్స్ తగ్గకుండా చూసుకునే మా మేనేజ్మెంట్కి వీ రియలీ థ్యాంక్. అండ్ వీ కంటిన్యూ అవర్ యాక్టివిటీస్. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఈ యాక్టివిటీ అనేది ఈ ఇయర్ బిగినింగ్ అనమాట. అండ్ వీ కంటిన్యూ విత్ ద యాక్టివిటీస్ like we have cultural fair again, we have kindergarten exclusive activity, and we have ECCE especially for kindergarten and 1 and 2, and then we go ahead with the cultural fair. Ivanni cheskuntu then how to stand the child in academic way is our final goal. Adi kuda mem success chestamani promise chestu we are thanking you everybody. దానికి గాను నన్ను ఒక గెస్ట్గా వీళ్ళు ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేర ఈ స్కూల్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్స్, స్టూడెంట్స్ ఏర్పరిచిన ఎగ్జిబిట్స్ దాదాపు 3 ఫ్లోర్స్లో చూసాము. ఇంకా ఒక ఫ్లోర్ చూడాల్సింది ఉంది. వాటన్నిటిలో చూస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్లో ఉన్న తెలివితేటలు, వాళ్ళ బ్రైట్నెస్ అదంతా కూడా బాగా స్పష్టంగా మాకు అనిపిస్తూ ఉంది. చాలా ఓపికగా వాళ్ళు ఇప్పటివరకు మేము జరిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తూ వాళ్ళ ఎగ్జిబిషన్ని మా ముందు బాగా ప్రదర్శించారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న స్కూల్ యాజమాన్యానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. తల్లిదండ్రులు కానీ, మా అమ్మ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహించాలి. అదే ప్రధాన ఉద్దేశంగా నేను చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే ఒక యూనివర్సిటీని, ఒక పెద్ద కళాశాలను తలపించే రీతిలో తీర్చిదిద్దిన ఈ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో లోపలి ప్రాంగణంలో విద్యార్థులకు వసతులు, వివిధ పరికరాలు, ల్యాబొరేటరీ, గ్రంథాలయం తదితర అంశాలను కూడా ఒక లుక్కేద్దాం రండి. ఇక్కడ అధునాతన సౌకర్యాలు, వసతులతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కళాశాల ప్రిన్సిపాల్ చంద్రజ్యోతితో పాటు యాజమాన్యం చేస్తున్న కృషిని మనం కూడా అభినందిద్దాం.
ఏదైనా బేస్